మీరు మాట్లాడింది విన్నాం, రోజా గారు మాట్లాడిన దానికి కౌంటర్గా ఎంత మాట అనేసారండి ఒకసారిగా? నేనేమన్నానండి? అసలు మమ్మల్ని మాట్లాడే మాట ఏమైనా అర్థం ఉందండి? అసలు మేము ఆవిడకి పుట్టామా? అసలు ఏంటి మా వయసు ఎంత, ఆవిడ వయసు ఎంత? ఈయన గాలికి, మేమైతే గాలికి నెగ్గలేదు. మున్సిపల్ కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్గా, ఒకసారి ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయి ప్రజల్లో ఉండి ఉన్న ఆస్తులు అమ్ముకుని ఇవాళ మళ్ళీ ఎమ్మెల్యే అయితే వీళ్ళతో మాట్లాడిపించుకుంటాక మేము నెగ్గామండి. మా కాన్స్టిట్యూన్సీ అడగండి, నేను గెలిచిన తర్వాత ఎంత ఆస్తాను, ఎంతమందికి ఏం పంచిపెట్టానో మీకు అర్థమవుతుంది. ఇలాంటి మాటలు మాట్లాడడం సంస్కారం కాదని చెప్తున్నాం. నేనేం అనలేదే. అంటే మమ్మల్ని నా కొడుకులంటే ఏంటండి? ఎమ్మెల్యే నా కొడుకులంటే అంటే ఎమ్మెల్యేలు అందరూ ఇవిడికి పుట్టినట్ట? ఏం భాష అండి అది? అంటే మా వయసు కంటే చిన్నది కదా. రోజే మాట్లాడవలసిన మాటలు అయ్యి దాని మీద స్పందిస్తే ఇంత మాట అంటారా? అంటే నా కొడుకు అంటే అర్థం ఏంటి? ఆవిడ పుట్టినట్టే కదా. అంటే ఎంత పెద్ద మాట అది? ఎవరు పెద్ద మాట మాట్లాడారు చెప్పండి? గాలినా కొడుకులు అనేది ఎంత పెద్ద మాట మాట్లాడింది? గాలికి గెలిచామా? కష్టపడి గెలిచాం, ప్రజల్లో ఉండి గెలిచాం, ప్రజల కష్టాల్లో ఉన్నాం, ప్రజల నష్టాల్లో ఉన్నాం. ఈరోజు కూడా అదే రకంగా పనిచేస్తూ ఉన్నాం. బాధ కలుగుద్ది. ఎవరు పడితే అలా మాట్లాడితే ఒప్పుకునే రోజులు కాదు ఇవి. ఎవరిని ప్రతి ఒళ్ళని బెదిరించడం, మేము వస్తాం, మీ సంగతి చూస్తాం, ఏం చూస్తారండి? అదే పరిస్థితి నేను అనుకుంటే ఇప్పుడే చూస్తాం. కానీ మన ప్రజలు గెలిపించింది సంగతులు చూడడానిక, ప్రజలకు సేవ చేయడానిక అనేది ప్రజలు కూడా ఆలోచించేయాలి. ఇవాళ నేను మాట్లాడింది ఒకటే చెప్తున్నా. ప్రజలు మంచి చేసినా మంచి అని చెప్పకపోతే రోడ్లెక్కి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి ఏం చెప్పాలి? కులాలను విడదీస్తూ ఉన్నారు, మతాలను విడదీస్తూ ఉన్నారు, కాపులతో మీటింగ్ పెట్టిస్తాడు, కాపులతో పవన్ కళ్యాణ్ గారు తిట్టిస్తారు, కాపులతో చంద్రబాబు నాయుడు గారు తిట్టిస్తారు. ఏంటి, ఎలాంటి ఇండికేషన్ అండి ఇది? ఇది రాష్ట్రం పాడైంది. రాష్ట్రం గురించి కలిసి పనిచేయాలి, రాష్ట్రంలో ప్రజలకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో అన్ని పార్టీలు కలిసాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల కోసమే మనం పనిచేస్తాం. దీంట్లో కక్ష సాధింపులు ఏముండవు. ఏదైతే దోచుకున్నారో, మీరు దాచుకున్నారో, రాష్ట్ర ప్రజలను దోచుకున్న డబ్బుని ఇవాళ కేసులు పెడితే మామూలు కక్షకి పెట్టి కేసులు పెడతా అంటున్నారు. అది చాలా తప్పు. ఏదైతే వాళ్ళు వివాదాస్పదంగా మాట్లాడారో, ఏదైతే ఆ రోజు పార్టీ ఆఫీసుల మీద దెబ్బలాటకి వెళ్ళారో, కొట్టారో, అలాంటి సందర్భాల్లో కేసులు పెట్టి ఉండొచ్చు తప్ప ఎవరి మీద మా కాన్స్టిట్యూన్సీలో అయితే ఏ ఒక్కరి మీద నేను కేసు అమలు చేయించలేదు.